మిలిటరీ సిస్టమ్ ఆఫ్ ద మొఘల్ రూలర్స్ వాజ్ నోన్ యాజ్. మొఘల్ పాలకుల యొక్క సైనిక వ్యవస్థను ఏమంటారు? మొఘల్ పాలకుల యొక్క సైనిక వ్యవస్థను ఏమంటారు? ఆప్షన్ 1 జాగీర్దారీ సిస్టమ్, ఆప్షన్ 2 ఇజార్దారీ సిస్టమ్, ఆప్షన్ 3 మన్సబ్దారీ సిస్టమ్, ఆప్షన్ 4 తాలూక్దారీ సిస్టమ్. 4 సిస్టమ్స్ ఇచ్చున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే జాగీర్దారీ సిస్టమ్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ 1571లో ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు. పరిపాలనా సౌలభ్యం కోసం మరియు రాజ్యాన్ని మిలిటరీ పరంగా కాపాడటం కోసం కూడా ఒక మిలిటరీ వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ మిలిటరీ వ్యవస్థ పరిపాలన తీసుకునే దాన్ని మనం మన్సబ్దారీ విధానం అంటాం. ఎప్పుడు వచ్చిందండి? అది 1571లో వచ్చింది. ఈ మన్సబ్దారీ విధానం యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి మన్సబ్దార్కి కొంత ఆర్మీని మెయింటైన్ చేయమని చెప్పేవాళ్ళు. సపోజ్ ఇది ఇస్ ద మన్సబ్దార్ అండ్ హీ హాస్ టు మెయింటైన్ 100 ట్రూప్స్, రైట్? సో ఈ ట్రూప్స్ మెయింటైన్ చేయడానికి ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఖర్చు నిమిత్తం ఆయనకి కొంత ల్యాండ్ ఇచ్చేవాళ్ళు. ఈ ల్యాండ్ నుంచి వచ్చిన ఇన్కమ్ని ఏం చేసేవారు? ఈ మన్సబ్దార్కి ఇచ్చేవాళ్ళు. ఈ సిస్టమ్ మన్సబ్దార్ సిస్టమ్ అంటాం. సో మన్సబ్దార్ గాట్ ల్యాండ్. ఈ ల్యాండ్ని మనం ఏమంటాం అంటే జాగీర్ అంటాం. ల్యాండ్ని జాగీర్ అంటాం. ఈ విధానాన్ని జాగీర్దారీ వ్యవస్థ అంటాం అనమాట. ఓకేనండి. అయితే ఇది మిలిటరీ సిస్టమ్ కాదు, ఇది రిలేటెడ్ టు అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్ అనమాట. ఓకే, ల్యాండ్ని అసైన్ చేశారు ఎవరికి? మన్సబ్దార్కి ఇచ్చేవాళ్ళు. రెండోది ఇజారా సిస్టమ్, ఇజార్దారీ సిస్టమ్. ఇందాకే చెప్పుకున్నాం, ఇజార్దారీ అంటే ఎవరు? ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ పర్సన్. లేటర్ మొఘల్స్ టైంలో వచ్చిందని చెప్పుకున్నాం మనం. ఎవరు? జుల్ఫికర్ ఖాన్. మూడోది ఇక్కడ మన్సబ్దారీ సిస్టమ్. మన్సబ్దారీ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కాబట్టి ఆన్సర్ 3 అవుతుంది. నాలుగవది మనకి తాలూక్దారీ సిస్టమ్. అంటే మొఘల్స్ టైంలో తాలూక్దార్స్ అని కొంతమంది ఉండేవాళ్ళు కొన్ని ప్రాంతాల్లో, ఎస్పెషలీ మనకు ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో, ఉత్తర భారతదేశంలో ఉండేవాళ్ళు. ఈ తాలూక్దార్స్ యొక్క బాధ్యత ఏంటంటే ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్. సో దీన్ని మనం తాలూక్దారీ విధానం అని కూడా అనేవాళ్ళు అనమాట. ఇది ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ సిస్టమ్. సో ఆన్సర్ ఈజ్ సి, మన్సబ్దారీ సిస్టమ్.